వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. మహిళలకు నెలసరి సమయంలో తలస్నానం, గుడికి వెళ్ళడం ఎందుకు నిషేధమో తెలుసుకుందామా? నెలసరి అనగానే చాలామంది ఆడవాళ్ళు ఎంతోగానో భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. ఇక కొందరికి నెలసరి అన్నవి సులువుగా ఉంటే మరికొందరికి ఏమో నెలసరి చాలా ఇబ్బందిగా, బాధాకరంగా ఉంటాయి. అయితే నెలసరి వచ్చినప్పుడు నడుము నొప్పి, పొత్తు కడుపులో నొప్పి, తీవ్రంగా రక్తస్రావం, నీరసం, కళ్ళు తిరగడం, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో బయటకు వెళ్ళాలంటే నిజంగానే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. నెలసరి అన్నవి అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కో శరీర తత్వం బట్టి నెలసరి ఒక్కో రకంగా ఉంటాయి. అయితే ఇవి ప్రస్తుత సమాజంలో మూఢాచారంగా, అపవిత్రంగా తయారయ్యాయి. పూర్వం పెద్దలు చెప్పిన కారణాలు వేరు, కానీ ఇప్పుడు పాటిస్తున్న కారణాలు, జీవనం వేరు. అందులోనూ కొందరి ఇళ్లలో ఎలా ఉంటుందంటే నెలసరి వచ్చిన వాళ్ళు అవి ముట్టుకోకూడదు, ఇవి చేయకూడదు, పిల్లల్ని ఎత్తుకోకూడదు, ఇలా ఎన్నో రకాల మూఢనమ్మకాలు చెబుతూ ఉంటారు. వీటితో ఆ మహిళలతో పాటు ఇంటిలోని వారు కూడా రోజులు చాలామంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామాలలో మాత్రం ఇప్పటికీ కూడా ఈ మూఢనమ్మకాలను అలానే పాటిస్తూ ఉన్నారు. అయితే మహిళల నెలసరి వెనుక, పెద్దలు చెప్పిన మూఢనమ్మకాలు వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిని గ్రహిస్తే మహిళలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనే ఉండదు. మహిళలకు నెలసరి సమయంలో ఎండోమెట్రియం అన్న పొర మందంగా పెరుగుతుంది. అలాగే ఫలదీకరణ చెందదు. అది అండంతో పాటు రక్తస్రావం ద్వారా శరీరం నుండి బయటికి పోవాలి. లేదంటే 10 రకాల సంతాన సాఫల్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మహిళల నెలసరి ఉన్న వెంటనే నీళ్లు పోసుకుంటే శరీరంలో రక్తస్రావం ఆగిపోతుంది. అందుకే నెలసరి సమయంలో 3 రోజుల వరకు స్నానం చేయకుండా ఉండటమే మంచిది. అలాగే మహిళలు గుడికి ఎందుకు నిషేధమని అన్నారంటే, పూర్వం దేవాలయాల్లో ఊరి చివరన ఉండేవి. అక్కడికి వెళ్ళాలంటే ఎంతో దూరం నడవాలి. ఇలా నడవటం వలన మహిళలకు అధిక రక్తస్రావం అవుతుంది. కాబట్టి వెళ్ళకూడదని అప్పట్లో చెప్పేవారు మన పెద్దలు. ఇక గుడికి వెళ్ళే క్రమంలో క్రూర మృగాలు రక్తం వాసన పసిగట్టి దాడి చేసే ప్రమాదం కూడా ఉందని దైవ దర్శనాన్ని అప్పట్లో నిషేధించారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.